కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంపీ ఈటెల రాజేందర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు కలిశారు. బాలాజీనగర్, అల్లాపూర్, ఓల్డ్ బోయిన్పల్లితో పాటు పలు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ పనులు, రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ స్టేషన్ ఘనపూర్లో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన సీఎం ఏ భూములు అమ్మటం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రికి తానేమన్నా తక్కువ అన్నట్టు ఇనుపరాతి గుట్టలపై కడియం కన్నేశారని ఆరోపించారు. నిదర్శనం నీ ఇల్లు, అవినీతికి నిదర్శనం నీ ఆర్డమిచర్ ప్లాంటు, అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు, అవినీతికి నిదర్శనం అక్కడ గోడామ్స్ ఉన్నాయి, బినామీ పేర్లతో రాంపూర్లో గోడామ్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దగా అనమకొండలో 10-15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. నీ జీతం ఎంత, నీకు వచ్చే పైసలేండి, అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లా వస్తుంది, అంత సెంటర్లో నీకు ఎట్లా వస్తుంది. కాబట్టి మేము వాటి జోడికి పోవట్లే. కానీ నువ్వు ఏ మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని, చక్రవర్తిని అన్నట్టు, నీతిపరుని అన్నట్టు మాట్లాడుతావు. కానీ నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువ అంత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని దోచుకున్నావు. గణపురం మీదనే నువ్వు ఇవాళ టాల్ మ్యాన్గా అయిపోయినావు. నువ్వు చెప్పుకుంటున్నావు టాల్ మ్యాన్ అట. టాల్ కాదు, పాల్ మ్యాన్. ఇప్పటి నుంచి పాలింగ్ స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో కూడా ఆయన కింద పడడం పక్కా రాసి పెట్టుకోండి. గణపురం పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష అంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదంతా కూడా గణపురం నియోజకవర్గాలు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళను మోసం చేసి పార్టీ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పోయినావు. కాబట్టి తప్పకుండా నీ అంతు చూసే వరకు గణపురం వాళ్ళందరూ